ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గమ్మతైన దొంగతనం జరిగిందిలా. ఎంత గమ్మత్ అంటే అంత గమ్మతి. ఎక్కువసేపు ఏం చెప్పను, జర్రసేపు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయదు. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే షాద్నగర్ చౌదరిగూడ. ఈ దొంగతనం షాద్నగర్ చౌదరిగూడలో జరిగింది. మరి వీళ్ళు ఏం ఎత్తుకపోయారు? మనులు ఎత్తుకపోయిరా, మాణిక్యాలు ఎత్తుకపోయిరా, మనుషులు ఎత్తుకపోయిరా అంటే మనులు లేవు, మాణిక్యాలు లేవు, మనుషులు లేరు. ఎత్తుకపోయింది నోరు లేని మూగజీవాలను ఎత్తుకపోయారు. నోరు లేని మూగజీవాలలో మరి ఏం జీవాలు అయ్యాయి అంటే మేకలు ఎత్తుకపోయారంట. ఈ నెల 9వ తారీఖు నాడు 30 మేకలు ఎత్తుకపోయారంట. ఆ రైతు పేరు వచ్చేసి వెంకటయ్య. ఆ వెంకటయ్య అంటే ఆయన 30 మేకలు ఎత్తుకపోయేసరికి రాత్రి బువ్వ తింటప్పుడేమో ఉన్నాయి, తెల్లాలేస్తారు కదా 30 మేకలు కాలేని. ఎక్కడవా అనుకొని 3 రోజులు తిరిగి అలసిపోయారంట. ఏడి కాడికి తిరిగి తిప్పకాయలు అయ్యారంట. తెలిసిన ఊరికల్లా కలిసిన మనిషినల్లా అడుగుతూనే ఊరంటారు, మా మేకలు అవపడ్డాయా అని తిరుగుతున్నట. ఇక తిరిగి అలసిపోయి ఇక కొడుకు కూడా తిరుగుతున్నట. కొడుకున్నాడు ప్రవీణ్ ఆయన పేరు. ఆయన అనుకున్నాడు, అమ్మ అన్ని కాయ తిరిగినా కానీ ఇవాళ ఇంకా పాత బస్తీల జియాగూడల మార్కెట్ ఉంటుంది, జరగ మార్కెట్ కాడికి పోయేస్తా, గట్టిన ఒకటన్నా అవపడదా మా మేక అనుకొని చిన్నగా జియాగూడ పోయిండట. జియాగూడ మార్కెట్లో పోయి మార్కెట్లో ఇంటి ఎంట్రీ కాగానే మేకల తరపు మామూలుగా లేదంట. ఇక ఆయన మేకలు వస్తున్నాయి, మా మేకలు కూడా ఉంటే బాగుండు అనుకొని ఇక ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయట. కానీ చెప్పుకోలేడా. చూస్తున్నా కానీ ఒక ఆడ చెట్టు కాడ నిలబడి ఆ మేకలను పసిగడుతున్నట. అయితే ఈ కుడిచేయి రోగు మే నడుస్తున్నాయంట. మేకలు బాగా అరుస్తున్నాయంట. ఇప్పుడు మేకలు అన్ని నడుస్తాయి కానీ ఈ మేకలు జనం ఎక్కువసేపు అరుస్తున్నాయంట. అరే మేకలేమో గిన్సే పరసబట్టి ఏం మేకలు కావచ్చు ఎక్కడ కావచ్చు అనుకొని చిన్నగా అటు ఇటు చూసి ఆ కుడిచేయి రోగు చూసినట. చూస్తారు కల్లా అక్కడ ఉన్నాయంట ఈయన మేకలు అని. ఈయన మందకే ఉన్నాయంట మేకలు. ఆ మేకలు కావాలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాణిస్తలేరంట. రానిపోయేసరికల్లా ఈయన ఎప్పుడైతే అక్కడ మళ్ళీ చూసిండో ఈ ప్రవీణ్ అంటే ఆయన 30 మేకలు దాన్ని వంటి ఉరికొచ్చినాయట. ఉరికొచ్చి చుట్టూ కూడి ఒకటే మీది పొరలాడుతా ఉన్నాయట. మా ఓనర్ అవపడ్డాడు, 3 రోజులు అవపడాక మా ఓనర్ అవపడ్డాడు అని మే ఉరుకుతుంటే ఈ చుట్టుపక్కల అంతా కూడినటారే. వీడు బెరగాడు కాదా లేకపోతే ఎట్ట కాదా మరి ఈయన చుట్టూ తిరుగుతున్నాయి అనుకుని అక్కడ ఉన్న రైతులు వీళ్ళు అంతా కలిసి వచ్చిరంటే ఏం సంగతి మేకలేమో మొత్తం నీ చుట్టూ తిరిగిన ఏమన్నా మంత్రం వేసాం మేకలు కానీ అన్నట. ఓ సారు మంత్రం లేదు ఏం లేదయ్యా, ఈ మేకలు మొత్తం మాయి. ఈ నెల 9వ తారీఖు నాడు ఎత్తుకపోయి దొంగ మండ కొడుకులు 9వ తారీఖు ఎత్తుకపోయి ఇలా 11వ తారీఖు తిరిగి వస్తున్నాం సార్. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏ ఊళ్ళో పోయినా దొరుకుతలేవు. ఈ జియ కూడా కాయని ఉంటాయో అనుకున్న ఉద్దేశంతో వచ్చిన నా దృష్టం బాగుంది, నా మేకలు నా దగ్గరికి వచ్చినాయి అని ఆయన అన్నట. ఇక ఎమ్మటే రంగంలోకి దిగిరట. మేకలు ఎత్తుకపోయిన దొంగలు రంగంలోకి దిగి అంటున్నారట. వాళ్ళు ఏమంటారట, తాము ఈ మేకల్ని 30 లక్షలు పెట్టి కొన్నామని అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ప్రవీణ్ను వాళ్ళు భయపెట్టేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ ద్వారా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న వెంకటయ్య తదితరులు అంటే వాళ్ళ తండ్రి వీళ్ళంతా కలిసి ఇక చుట్టాలు పక్కాలు దోసుగాలు అంతా వచ్చిరంట. కుల్సురంపేట అంట, కుల్సుంపురం అంట, ఇది అక్కడ పోలీస్ స్టేషన్ ఉందంట. ఆ స్టేషన్కి అక్కడ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ మార్కెట్లో పంచాయతీ అవుతుంది, అంత రైతులు బాగా వచ్చారు, పబ్లిక్ అంతా వచ్చారు, ఇక్కడ లొల్లి అవుతుంది రా అని. ఆ పోలీసు వాళ్ళు దాన్ని బట్టి రానే వచ్చినట్టు. వచ్చి ఏం కథ ఏం లెక్క అంటే అప్పుడు చెప్పినట్ట ఈ వెంకటయ్య కొడుకు ప్రవీణ్ చెప్పినట్ట, సార్ ఈ నెల 9వ తారీఖు నాడు మా ఇంట్లో ఉన్న 30 మేకలను ఎత్తుకపోయారు. ఎక్కడ పోయినాయి అని తిరిగి వచ్చినాం. ఇవాళ ఎందుకు అదృష్టం బాగుంది ఇటు సైడ్ వస్తారు కదా, మా మేకలు ఈయనే ఉన్నాయి, మమ్మల్ని చూసి గుర్తుబయట వస్తున్నాయి. మా మేకలు కాబట్టి మమ్మల్ని చూసి ఇక చూడరు సార్ ఎట్ట ఎగురుతున్నాయి మా మీదకి, ఆయన మేకలు అయితే ఆనెమ్మటి పోవాలి, మా మేకలు మా ఎమ్మటి ఉంటాయి అనుకొని వాళ్ళు చెప్పారట. ఇటు లాభం లేదు అనుకొని పోలీసు వాళ్ళు మంచిగా నలుగురు పెట్టినట్టు, ఒక్కొక్కరిని తోడుపైట పెట్టినట. కొడుకులారా ఎక్కడ తెచ్చిరు ఏం కాదరా, మీరు 30 లక్షలు పెట్టి కొనుక్కొచ్చారు కదా, ఏ రసీదు చూపిరా మీ దగ్గర 30 లక్షల రసీదు, మరి ఏ రైతు కాడ కొనుక్కొచ్చారు అనగానే వాళ్ళు గుట్కీలు మింగిరట. గుట్కీలు మింగేసరికల్లా ఇక అక్కడ చుట్టుపక్కల ఉన్న అంతా దబాచిరాడే, మీరు దొంగలేక కొడుతుంది ఎవరు రానగానే అసలు ముచ్చట చెప్పినట్ట. సార్ మేము బేరగాలం కాదు ఏం కాదు, మేము దొంగలం, మేము పోయినాం, వీళ్ళంతా తిని పండుకున్నారు, పోయి 30 మేకలను ఎత్తుకొని వచ్చినాం సార్, ఇక ఇచ్చిపెట్టరు సార్ అంటే పోలీసు వాళ్ళు ఒకట్రా బిడ్డ ఏటేట చేసిరు ఇంకా చెప్పురాని ఇంకా 4 పెట్లు పెట్టేశారు కదా, ఓసారి 30 కాదు వీటి దాంట్లో ఇంకా 200 మేకలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పిరట. కథ చూడరు. ఇక ఈ 30 కాదు ఇంకా 200 మేకలు ఉన్నాయట. ఈ 200 మేకలు ఈ 30 మేకలు ఈ రైతుకి అప్పచెప్పిరు, ఈ వెంకటయ్య ప్రవీణ్కి అప్పచెప్పి మీరు అయితే కొనగోరి అని. అదేది మన ఏదో ఊరుండే చౌదరిగూడ పోలీసు వాళ్ళు మొత్తం కేసు ఫైల్ చేసి కొనిపోయి అక్కడ దోలిరంట. ఎవరన్నా గట్టిన మేకలు పోయిన వాళ్ళు గాడికి పోయే ఉపాయం చేయరు. ఈ లంగ దొంగ సన్నాసులు మనుషులు ఎత్తకపోతే సపోర్ట్ చేస్తారు, ఇంకేం ఎత్తకపోతే బాగుంటుంది అనుకొని నోరు లేని జీవాలు కదా సపోర్ట్ చేయకుంటాయి కానీ అనుకొని వీటిని ఎత్తకపోతే అయ్యే క్లియర్గా చూడు మే అంటూ దొంగల పట్టించిన మేకలు. రాజేంద్ర ప్రసాద్ సినిమా లేదా అది, ఆ ఒక్కటి అడుగు సినిమా. ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది అని 25,000 ఒక మేకను అమ్మడు. మే అనగానే ఆగో గట్ట మళ్ళోసారి అదే గుర్తొచ్చింది నాకు కూడా, సినిమా పేరు గుర్తు ఆ ఒక్కటి అడగ అనుకుంటా. ఇంకో గర్సుడు ముచ్చట జరిగింది. నోరు లేని జీవాలే కదా అని ఎత్తకపోతే నోరు లేని జీవాలే తనని తాను కాపాడుకున్నాయి కాబట్టినే ఆ రైతు దగ్గర పోయినాయి.
చిన్నప్పటి నుంచి సాది పెంచిన మేక ఊకుంటుందా? చిన్న చిన్న పిల్లలే మామూలుగా బిడ్డ పిల్లలను కానీ సాతుంటే దగ్గర ఇంత అయ్యేసరికల్లా మనుషులోళ్ళు మందోళ్ళు మనోళ్ళు అనేది అది తెలియదా? తెలుసు కాబట్టి మేకలు ఉరికొచ్చి ఆయన కాడికి వచ్చి అతుకునేసరికల్లా మేకలు మొత్తం తీసుకొని ఇప్పుడు తీసుకుపోయి రైతు హాయిగా సంతోషంగా ఉన్నాడంట. గసడు దొంగలు పడుతూ జర మేకల కాస్తోళ్ళు వాళ్ళని మేకలైనా గొర్రెలైనా కానీ లంగ దొంగలు ఎక్కువ జర కాపాడుకునే ఉపాయం చేయరు. అన్ని మేకలు గింత తెలివికల్లా ఉండేవి, అందరికి కూడా గింత అదృష్టం ఉండదు. పోయిన మేకలు రావాలంటే మామూలు విషయం కాదు, 30 మేకలు అంటే మామూలు విషయం చెప్పి ఒక్కొక్క మేకకు 10-15 వేలు పెట్టుకున్నా 30 మేకలు ఇంటూ 10-15 వేలు కొడితే ఎంత అయితే చూడరు. మొత్తానికైతే రైతు మాత్రం బల అదృష్టవంతుడు అంటే గసడు ముచ్చట వచ్చింది. ఇక ఉంటాం మరి.